ఎంతో మంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు. మేబీ ఆయన సొంత బ్రదర్ని కించపరిచేలా మాట్లాడాడు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయారు. ఇవాళ నువ్వు సొంతంగా ఒకసారి పార్టీ పెట్టి చూడు. బాలకృష్ణ గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే ఇక తెలుగులో ఏదో మాట్లాడాలని ట్రై చేస్తాడు, ఏదో పద్యాలు శ్లోకాలు చెప్పాలని ట్రై చేస్తాడు. ఏంటంటే నటనాలయం, ఇల్లే ఒక నటనాలయం. ఒక్కటంటే ఒక అక్షరం అర్థమై సావదు. ఇండస్ట్రీని ఇంకా నెంబర్ 1 స్థానంలోనే వెళ్తున్నారు. భారతరత్న అనేది మా కాలి గోటితో సమానం అంటూ ఆ రోజున ఆయన కాలు గోటితో సమానం భారతరత్న. ఈ సన్మానానికి వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి నందమూరి బాలకృష్ణ హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. నందమూరి బాలకృష్ణకు నిన్న హిందూపురంలో సన్మానం చేశారు. ఎందుకంటే ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది కాబట్టి హిందూపురంకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఆయనకు ఒక సన్మానం ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగుంది. ఈ సన్మానానికి వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడాలి, తనకు ఈ అవార్డు రావడానికి గల ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి, ఇన్ని సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలు ఏంటి, ఇలా తను చేసిన మంచి పనుల గురించి మాట్లాడితే అందరూ హర్షిస్తారు. కానీ ఆ సభా వేదికను ఏర్పాటు చేసుకొని ఇతరులను కించపరిచేలా మాట్లాడితేనే బాలకృష్ణకు బలుపు ఎక్కువ అని కామెంట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళినా కూడా అదే వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, వెకిలి కామెంట్లు. వెకిలి అనేది కామన్. బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అప్పుడు మీ అందరికి తెలుసు కదా, ఓ ప్రొడ్యూసర్ని అలాగే ఓ జ్యోతిష్కుడిని కాల్చాడనే ఆరోపణలు, విమర్శలు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇదంతా తతంగం జరిగింది. గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా చెప్పు. మన అసెంబ్లీలో ఇట్లా మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు. ఈ బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరిని తన రివాల్వర్ తీసుకుని పిట్టను కట్టినట్టు కాల్చేశాడు. వాళ్ళిద్దరు చావు బతుకుల్లో ఉండాలని తెలిసి బాలకృష్ణ భయపడి పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు. అయితే ఈ సన్మాన సభకు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, మీలో చాలా మందికి తెలిసిందే సొంత డబ్బా. ఎక్కడికి వెళ్ళినా కూడా మా బ్లడ్, మా బ్రీడు, వీళ్ళేదో ప్రత్యేక గ్రహం నుంచి పుట్టినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అందుకే వీళ్ళని ఏమంటారంటే డబ్బా రేకుల సుబ్బారావులు అంటారు. అంటే ఉద్దేశం ఏంటంటే అవతలి వాళ్ళు వీళ్ళని గుర్తించినప్పుడు, అవతలి వాళ్ళు వీళ్ళని పొగిడినప్పుడు వీళ్ళకి వీళ్ళే పొగుడుకుంటారు. వీళ్ళ గురించి మాత్రం వీళ్ళు చెప్పుకునేదాన్ని డబ్బా రేకుల సుబ్బారావులు అంటారు. కామన్గా పల్లెలలో మాట్లాడుకుంటారు, ఏంట్రా డబ్బా రేకుల సుబ్బారావు, అన్నీ ఎప్పుడు నీ గురించి నువ్వు చెప్పుకోవడమేనా, ఇతరులు మాట్లాడాలరా మన గురించి అని మాట్లాడు అని చెప్తా ఉంటారు. ఎగ్జాక్ట్లీ మరి ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా మా వంశం, మా బ్రీడు, మా బ్లడ్, మా తొక్క, మా తోలు, మేము ప్రత్యేక గ్రహం నుంచి వచ్చాము అనే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. నిన్న కూడా అదే. అలా మాట్లాడకపోతే బాలయ్య ఎందుకు అవుతాడు? ఇక తెలుగులో ఏదో మాట్లాడాలని ట్రై చేస్తాడు, ఏదో పద్యాలు శ్లోకాలు చెప్పాలని ట్రై చేస్తాడు. ఒక్కటంటే ఒక అక్షరం అర్థమై సావదు. గడిబిడిగా ఉంటుంది. ఇంత గబిడిగిబిడిగా ఆయన అంటాడు చూడు, దబిడి దిబిడే. ఎగ్జాక్ట్లీ ఆ దబిడి దిబిడే ఉంటుంది. ఒక్క పదం అక్షరం అర్థమైతే ఒట్టు. నిన్న కూడా అట్లే నేను చెప్పాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు. ఎన్ అంటే నటనాలయం, ఇల్లే ఒక నటనాలయం. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రారాజు రాజర్షి రాజకీయ దురంధరుడు, కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్ అని. ఎందుకంటే ఎన్నో ఆడియో లాంచ్లకి, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చి అమ్మాయి కనబడితే డాష్ అనే చేయాలని మాట్లాడాడు. మనకు సభ్య సమాజం చూస్తారు కాబట్టి మనకు ఆ మాత్రం ఉంటుంది కాబట్టి మనం అలా ఆయన మాట్లాడిస్తాడు. అలాగే రీసెంట్గా హిందూపురాన్ని అభివృద్ధి చేశానంటాడు. అందుకే నన్ను మళ్ళీ గెలిపిస్తున్నారంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే హిందూపురంలో పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు రూట్లేశారు. ఈయన వేయించలే, కానీ ఈయన ఖాతాలోకి వెళ్ళిపోతుంది అంతే. ఇక ఇది కాకుండా ఈయన దగ్గర మరో సమస్య ఉంది. ఈయన ఎంతసేపు ఎవరో ఒకరి మీద ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళని చులకం చేసి మాట్లాడుతూ ఉంటాడు. నిన్న కూడా అదే తతంగం జరిగింది. నిన్న చాలామంది నటులు వచ్చారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు.
అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారంటూ కామెంట్ చేశారు. నేనందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. కానీ ఇతరుల గురించి చులకనగా మాట్లాడే రైట్స్ మీకు ఎవరిచ్చారు? ఇదే ఈయన దగ్గర ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే ఆయన గెలిచాడు 3 సార్లు, పర్లేదు. కానీ ఇతరుల గురించి, అది కూడా సినిమా వాళ్ళ గురించి పైగా మాట్లాడతారు. మేము కళామ తల్లి ముద్దు బిడ్డలం అంటాడు. మరి అదే కళామ తల్లి ముద్దు బిడ్డల గురించి చులకన చేసి మాట్లాడడం ఏంటి? కొందరికి రాజకీయాలు అచ్చొస్తాయి, కొందరికి రాజకీయాలు అచ్చిరావు. అందరికీ రూల్ ఏం లేదు. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన్ని ఇలాగే బలంగా నిలబడాలి, ఇలాగే ఉండాలి, ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలని కొందరికి తలరాతలో ఉండదు. అంత మాత్రాన వాళ్ళని చులకన చేసి మాట్లాడడం ఏంటి? అంటే మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈయన హరికృష్ణ గురించి మాట్లాడి ఉంటాడేమో అనుకుంటా. ఎందుకంటే ఈయన సొంత బ్రదర్ హరికృష్ణ, నందమూరి హరికృష్ణ అన్నా తెలుగుదేశం అని ఒక పార్టీ పెట్టాడు. మేబీ ఆయన సొంత బ్రదర్ని కించపరిచేలా మాట్లాడాడు. తప్పు కదా బాలకృష్ణ గారు, అలా మాట్లాడకూడదు కదా. ఇక అది కాకుండా మన మురళీమోహన్ గారు ఉన్నారు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయారు. మేబీ ఆయన గురించి ఏమైనా మాట్లాడా? ప్రకాష్ రాజ్ ఉన్నాడు, మన విలన్ ప్రకాష్ రాజ్. ఆయన కూడా బెంగళూరు నుంచి పోటీ చేశాడు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కదా. ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చాడు, పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రాజకీయాల్లో లేడు. ఆయన ఏదో కాంట్రవర్సీ డైలాగులు చెప్తా ఉంటాడు తప్పితే. మరి ఆయన గురించి ఏమైనా మాట్లాడా? ఇలా రకరకాల డౌట్స్ వస్తున్నాయి. అయితే కొంతమంది ఏమంటారంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని మాట్లాడాడు అంటాడు. మేబీ అయి ఉండొచ్చేమో. అయినా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని మాట్లాడితే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు, 18 సీట్లు సంపాదించాడు, కేంద్ర మంత్రి అయ్యాడు, కోట్లాది రూపాయలు ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఈ దిక్కుమాలిన రాజకీయాలు మనకెందుకు, ఈ చిల్లర రాజకీయాలు మనకెందుకు, ఈ లుచ్చా రాజకీయాలు మనకెందుకు అనుకుని ఆయన చక్కగా మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోయాడు. మకుటం లేని మహారాజుల ఇండస్ట్రీని ఇంకా నెంబర్ 1 స్థానంలోనే వెళ్తున్నారు. చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, నామరూపాలు లేకుండా వెళ్ళిపోయాడు అంటున్నాడు కదా. మరి ఇవాళ నువ్వు సొంతంగా ఒకసారి పార్టీ పెట్టి చూడు బాలకృష్ణ, నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. నువ్వు పార్టీ పెట్టి గెలిచి చూడు, నీకు తెలుస్తుంది. పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. రాజకీయాల్లో నిలబడడం అంటే నీకు వారసత్వంగా వచ్చింది. నీకు మీ నాన్న పార్టీ పెట్టాడు ఆ రోజుల్లో, ఎడ్డి కాలంలో. అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు జనాలకి, అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. ఒకవేళ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు పార్టీ పెట్టుంటే ఎన్టీఆర్ కూడా గెలిచేవాడు కాదు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా గెలిచేవాడు కాదు. ఎన్టీఆర్ని రకరకాలుగా విమర్శలు చేసేవారు, ఎన్టీఆర్ని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకునేవాళ్ళు. కానీ ఆయన టైం బాగుంది కాబట్టి, అప్పుడు పోటీ చేశాడు కాబట్టి, ఇంత మీడియా సోషల్ మీడియా లేదు కాబట్టి ఆయన ఒక సునామీ క్రియేట్ చేయగలిగాడు. కానీ ఇప్పుడున్న కాలంలో పార్టీ పెట్టి గెలవాలంటే అంత ఈజీ కాదు. ఒకసారి పెట్టి చూడు పార్టీ. ఏదో తండ్రి వారసత్వంగా ఒక తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఇంత పెద్ద పార్టీ కాబట్టి మీరు గెలవగలిగారు. అందులోనూ హిందూపురం మీ నాన్నగారు ఏర్పాటు చేసుకున్న నియోజకవర్గం కాబట్టి మీరు అక్కడ గెలిచారు. దీనికే పెద్ద బిల్డప్లు డబ్బాలు కొట్టుకోవడం ఏంటి నాకు అర్థం కాదు. మీరేమైనా సొంతంగా పార్టీ పెట్టి బలంగా పవన్ కళ్యాణ్ లాగా ఒక పార్టీని బిల్డ్ చేసి పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి మాట్లాడితే భలే ఉండేది. ఇంకా చెప్పాలంటే బాలకృష్ణ గారికి నట వారసత్వంగా వచ్చింది. ఎందుకంటే ఈయనేం మద్రాసు రైలు ఎక్కిపోయి సొంతంగా కష్టపడి అక్కడ వాళ్ళని వీళ్ళని బతిలాడుకొని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని ఈయన టాలెంట్తో పైకి వచ్చిందంటే కాదు. ఇలా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పటికే మహానటుడు కాబట్టి. ఇంకా చెప్పాలంటే వీళ్ళ నాన్నగారికి కూడా ఎల్వి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర తీసి చేరదీసి వీళ్ళ తండ్రిని నటుని చేశారు. ఆయన ఎన్టీఆర్ జీవిత చరిత్రలోనే, అలాగే ఎన్టీఆర్ అనే సినిమాలో కూడా ఇదే ఉంటుంది. వాళ్ళే చెప్పారు. ఎల్వి ప్రసాద్ గారికి ఈయన ఉత్తరం రాస్తాడు. రాస్తే రమ్మని ఆయన పిలిపించుకుంటాడు. సొంత కులపొడే కాబట్టి పిలిపించుకొని ఈయన రాగానే ఒక అవకాశం ఇచ్చి వేషం ఇచ్చి అలా ఎల్వి ప్రసాద్ గారు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఎన్టీఆర్ గారు మహానటుడయ్యాడు. కానీ మిగతా వాళ్ళకి అలా కాదు. మిగతా వాళ్ళు సాదా సీదా సామాన్య కుటుంబంలో పుట్టి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ నా అనేవాడు ఎవడు లేకపోయినా స్వయం కృషిని నమ్ముకొని ఎన్నో కష్టాలు అనుభవించి ఇవాళ మెగాస్టార్లు సూపర్ స్టార్లు అయ్యారు. మీలాగా రెడ్ కార్పెట్ వేసి రా అని చెప్పేసి పిలవలేదు ఎవరు.
అది మీకు మాత్రమే దొరికిన ఒక అదృష్టం. మీ తలరాత బాగుంది కాబట్టి మీరు అలా వెళ్ళిపోయారు. ఇంకా మాట్లాడతాడు, నేను 50 సంవత్సరాల నుంచి వెళ్ళి హీరోగా నిలబడ్డానంటే అది నేనే తోపు ఊపు అంటాడు. ఇవాళ చాలామంది నటులు 50 సంవత్సరాల నుంచి వెళ్ళి హీరోలుగా తోపులుగా ఉన్నారు. నరసింహారాయుడు, సమరసింహారెడ్డి, ఇంకా కొన్ని సినిమాల గురించి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఎక్కడ మైకు దొరికినా కంకి పారేస్తూ అదే విషయాలు చెప్తూ ఉంటాడు. మిగతా హీరోలు అంతకన్నా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. అందులో ఈ నరసింహానాయుడు, సమరసింహారెడ్డి అనేది మేబీ మీ కెరియర్లో పెద్దగా కావచ్చు, ఇంతకన్నా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టారు. వాళ్ళు ఎవ్వరు కూడా స్టేజీ పైన మైకు దొరకగానే మేము ఆ రోజున ఇది కొట్టాము అది కొట్టాము అని చెప్పేసి మాట్లాడరు. వాళ్ళకు ఇంకిత జ్ఞానం ఉంటుంది, వాళ్ళకు కామన్ సెన్స్ ఉంటుంది. ఇక ఇది కాకుండా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మాట్లాడారు. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వకపోతే వాళ్ళే గౌరవించుకున్న వ్యక్తులు కాకుండా పోతారు అని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పాడు. గతంలో నేను ఏం మాట్లాడాడు తెలుసా? ఇదే భారతరత్న గురించి. భారతరత్న అనేది మా కాలి గోటితో సమానం అంటూ ఆ రోజున ఒక నీచమైన సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఆయన కాలు గోటితో సమానం భారతరత్న. భారతరత్న ఏంటి? ఎంత ఏది పదవులానికి అలంకారమో కానీ ఆయన ఇప్పుడు పదవులకు అలంకారం కాదు. అది ఆయన ఇచ్చిన వాళ్ళ సంస్కారం, వాళ్ళ సంస్కారం నిలబెట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళకి వచ్చేది పేరు, ఈయనకి ఇంకా పేరు వచ్చేది ఉంది. ఈయన మహానుభావుడే. ఇప్పుడు అదే భారతరత్న కావాలంటూ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఇదేం చోద్యమో నాకు అర్థం కాని పరిస్థితి. రామారావు గురించి మాట్లాడినప్పుడు ఆయనకి భారతరత్న, అది ప్రతి తెలుగువాడి కోరిక. ఆయనకి భారతరత్న ఇచ్చి వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు పద్మభూషణ్ ఇచ్చినందుకు నా కార్యక్రమాలు కానీ ఆర్టిస్ట్గా ఇచ్చారు పద్మభూషణ్. సరే, సంతోషం. కానీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్ళని గౌరవించుకున్నట్టని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, అప్పుడు మీరే కాలి గొట్టుతో సమానం అంటారు, ఇవ్వాలనే భారతరత్న మాకు కావాలి, ఇవ్వాలి ఆ మహానుభావుడికి అంటారు. అడుక్కోవడం దేనికి? కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఇస్తుంది కదా. అంతేందుకు ఇప్పుడు ఈయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. గతంలో చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఈయన ఏం మాట్లాడాడు తెలుసా? చాలా రోజుల కిందట, మొన్నంటే పద్మ విభూషణ్ వచ్చింది మెగాస్టార్ గారికి, అంతకుముందు పద్మభూషణ్ కూడా వచ్చింది, పద్మశ్రీ కూడా వచ్చింది ఆయనకి. ఆ పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఈయనను మీడియా వాళ్ళు అడిగినప్పుడు, ఈ అవార్డులు ఏముందండి, మనకు ప్రేక్షకులు ఇచ్చే అవార్డులే చాలా పెద్దవి, ఈ అవార్డులు అనేది నాకు ఏదో అంటారు కదా, ఏదో అన్న డైలాగ్ వేశాడు, పంటికి నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదన్న డైలాగ్ వేశాడు. ఆ అవార్డు అనేది, ఆ సర్టిఫికేట్ అనేది నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు అనే విధంగా చాలా నిజమైన కామెంట్ చేశాడు. ఇదే అవార్డు ఇప్పుడు ఈయనకు వస్తే సంకలు గుద్దుకుంటున్నారు. ఇది అంటే బాలకృష్ణకు ఇంకా బలుపు మాటలు తగ్గలేదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈయన మాట్లాడిన దానికి లాస్ట్ కౌంటర్ ఏంటంటే, జనాలు అందరూ ఇదే మాట మాట్లాడుతున్నారు. మేము తూపులు, మేము ఊపులం, మేము పార్టీ పెట్టి నిలబడ్డాం, చాలామంది రాజకీయాల్లోకి వచ్చి వెళ్ళిపోయారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారని మాట్లాడుతున్నారు కదా. ఇవాళ అదే కుటుంబానికి సంబంధించి, నువ్వు ఎవరి గురించి కామెంట్ చేసావో ప్రపంచానికి తెలుసు, కానీ అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అండదండలతో ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు తోపులు ఊపులు కదా, మరి సొంతంగా ఎందుకు నిలబడలేకపోయారు, ఎందుకు గెలవలేకపోయారు? రాజమండ్రి జైల్లో మీ బావగారు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ముందు నడుస్తూ ఉంటే మీరు వెనకాల వచ్చారు చూడు, అది ఆ ఫ్యామిలీకి ఉన్న గ్రేట్నెస్, ఆ ఫ్యామిలీకి ఉన్న డిమాండ్, ఆ ఫ్యామిలీకి ఉన్న గట్స్. మీకు మైకు దొరికినప్పుడు వాళ్ళని చులకనగా చేసి మాట్లాడడం మాత్రమే తెలుసు, కానీ ప్రజలకు మాత్రం వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడం తెలుసు. కళామ తల్లి ముద్దు బిడ్డలు అని చెప్పుకుంటూనే అదే కళామ తల్లి ముద్దు బిడ్డల పైన ఇండైరెక్ట్గా రాజకీయాల్లోకి వస్తారు, అడ్రస్ లేకుండా పోతారు, నామరూపాలు లేకుండా పోతున్నారు అనే కామెంట్స్ కరెక్ట్ కాదు బాలకృష్ణ గారు అంటూ చాలామంది జనాలు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ బుద్ధి మారదా? ఇంకా బాలకృష్ణ ఇంకా డబ్బాలు కొట్టుకోవడమేనా? ఇప్పటికే మన వాళ్ళు వచ్చారు, ఇంకా మీ బుద్ధిలో మార్పు రాకపోతే ఎట్లా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాకుండా మనది ఒకటి టైమ్స్ ఆఫ్ తెలుగు అనే ఒక ఛానల్ ఉంది, దానికి సంబంధించినటువంటి లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఆ ఛానల్లో మనం స్పోర్ట్స్ కానీ, సినిమా, అలాగే రాజకీయాలకు సంబంధించినటువంటి వీడియోలు ఉంటాయి. దయచేసి సపోర్ట్ చేయండి.